పోచారం ప్రాజెక్టు ప్రమాదంలో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 1,50,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుందన్నారు. పోచారం కట్ట తెగిపోతే నిజాం సాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని వేముల మండిపడ్డారు. కట్ట తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం, జిల్లా మంత్రి సిఎస్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. అయినా ఇప్పటికీ నేను అక్కడ లోకల్ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాను. పాపం గ్రామస్తులంతా అక్కడ మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నాకు ఫోన్ చేశారు, గంప గోవర్ధన్ గారికి ఫోన్ చేశారు, మా ఎక్స్ఎమ్మెల్యే ఎల్లారెడ్డి సురేందర్ గారికి ఫోన్ చేశారు, ఎక్స్ఎమ్మెల్యే. మరి వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడారు. అన్న ఇట్లా పరిస్థితి ఉన్నది, ఇది ఇబ్బందికరంగా ఉన్నది అంటే నేను కలెక్టర్ గారికి మాట్లాడే ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారికి కూడా లైన్లోకి రావట్లేదు. అంటే ఇప్పటికీ నాకున్న సమాచారం అమ్మ, ఆ ప్రాజెక్టు దగ్గర పోలీసు వాళ్ళు తప్పిస్తే రెవెన్యూ యంత్రాంగం లేదు, ఇరిగేషన్ యంత్రాంగం లేదు, ఎవ్వరు కూడా లేరమ్మా. అంటే చాలా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇంత వర్షాలు పడి ఏదో ఆల్ ఆఫ్ సడన్గా రాత్రి పడ్డది కాదు, దినంలో పడ్డదమ్మా. ఇవాళ కామారెడ్డి జిల్లాలో దినంలో వర్షాలు పడ్డది, దినంలో వరద వస్తూ ఉన్నది, దినంలో పోచారం ప్రాజెక్టులోకి 1,15,000 క్యూసెక్ల వరద వస్తూ ఉన్నది. ఇదంతా కూడా జరుగుతూ ఉంటే కూడా ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటుంది. ఇది చాలా అన్యాయం. ఇమీడియట్గా నేను మీ టీవీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అట్లనే మంత్రి గారిని, జిల్లా మంత్రి గారిని, అట్లనే ఆ లోకల్ శాసనసభ్యుల్ని, చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను మీ మీడియా ద్వారా, మీ టీవీ న్యూస్ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇమీడియట్గా మీరు అక్కడ పోయి ఆ కట్ట సంగతి చూడాలి, డ్యామేజ్ అయిన సంగతి చూడాలి, ఆ వరదను మరి ఎట్లా పోవాలి, నిజాం సాగర్ ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ జరగకుండా ఏం చేయాలి, కింద గ్రామాలు మునగకుండా, కింద గ్రామాలు ఇబ్బంది కాకుండా ఏం చేయాలి, ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ చేయాలి, యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఇప్పటికైనా డిమాండ్ చేస్తాను, ఇమీడియట్గా ప్రభుత్వ యంత్రాంగం కదలాలి అని చెప్పి నేను కామారెడ్డి జిల్లా ప్రజల పక్షాన కోరుతా ఉన్నాను. ఇంతకుముందు వర్షాలు జరిగినప్పుడు మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఆర్డర్ చేసేది, మీరు మంత్రులంతా పోయి స్టేషన్లో ఉండండి, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండండి అని మాకు ఆర్డర్ చేసేది ముఖ్యమంత్రి గారు. వర్షాలు పడుతుండగానే స్టార్ట్ కాగానే మేము ఎక్కడికక్కడ పోయి మంత్రులు, నేను కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు స్పీకర్గా ఉన్నారు, వారు కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చునేది, నేను నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చొని మానిటర్ చేసేది. కలెక్టర్స్, ఆర్డీఓ, రెవెన్యూ యంత్రాంగాన్ని అన్ని ప్రాజెక్టుల దగ్గర పెట్టేది, ఇరిగేషన్ సిబ్బందిని మొదలే అక్కడ మేము రెడీ చేసి పెట్టేది. ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. చాలా విచిత్రంగా ఉన్నది, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి ఈ ప్రభుత్వానికి ప్రజలంటే పట్టింపు లేదు. మేము గంటకు మానిటర్ చేసేది, అక్కడే కూర్చున్నదమ్మా. నేను ఒక సందర్భంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇట్లనే వరద వస్తున్నదంటే నేను ప్రాజెక్ట్ సైట్లోకి పంపించారు నన్ను అప్పుడు కేసీఆర్ గారు, సీఎం గారు పోయి ప్రాజెక్ట్ మీద కూర్చోని చెప్తే నేను పోయి 18 hours ప్రాజెక్ట్ మీద కూర్చున్నాను. నేను పోయి పోచారం శ్రీనివాసరెడ్డి గారు నిజాం సాగర్ ప్రాజెక్ట్ మీద కూర్చున్నారు. మేము మంత్రులం ఆ రోజు ఉన్న వాళ్ళం అట్లా పనిచేసేది. ఇప్పుడు ఎక్కడికి పోయిన మంత్రులు, ఎక్కడికి పోయిన ఎమ్మెల్యేలు, ఎక్కడికి పోయిన అధికారులు, అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నదమ్మా.